బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా అఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గాయత్రి దేవి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇది గాయత్రి దేవి టెంపుల్ అనమాట. ఈ విధంగా ఉంది. ఇదైతే వచ్చేసి గజస్తంభం ఫ్రెండ్స్. కొంచెం చీకటిగా ఉంది, కనిపిస్తలేదు. మా బృందాన్ని అయితే అందరినీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం గుడ్ మార్నింగ్ వీడియో. 7th డే స్టార్ట్ అయింది ఈ విధంగా. ఇప్పుడు మేమైతే కొంచెం 6 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ లోపల నుంచి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అంకుల్ హాయ్ చెప్పు. ఈరోజు అయితే 7th డే స్టార్ట్ అయింది. ఇక హాయ్ చెప్తున్నారు. అందరు బ్యాగులు అయితే చదువుకుంటారు. చూడు ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇక ఇంకా వచ్చేసి టీలు తాగుతున్నారు కొంతమంది. ఇక డికాషన్ కూడా కాసినారు, తాగుతున్నారు. వీళ్ళైతే చాలా ఎనర్జీగా రెడీ అయినరు. ఇక ముచ్చట్లయితే ఈ విధంగా పెట్టిండ్రు. చూడండి, ఈ స్వామీజీ అయితే లేచిండు కానీ ఇంకా ఫ్రెష్ అప్ కాలేడు. హాయ్ చెప్పు మరి. ఈ అమ్మ వాళ్ళు కూడా రెడీ అయ్యిండ్రు. చూడండి ఇక బ్యాగ్లో అయితే ఇక కార్పెట్ అయితే ఈ విధంగా చేసుకుంటుంది. టీలు తాగుతుండ్రు, రెడీలో ఎనర్జీతో అయితే కూర్చున్నారు. హాయ్ గుడ్ మార్నింగ్. ఈ ఆంట అయితే రెడీ అయింది, కూర్చుంది. ఆడుకోయినామా మనము. ఇంకా పాలధార పంచదార కడుకొని స్నానాలు చేసుకున్నాం కదా. ఆడుకోయినాక అది మళ్ళీ పెడతా. పాలయాత్ర పాదాల మీద పదయాత్ర చదువుకున్నావు టీచర్, మేమంటే అనపడుకోలేము. ఇది చెప్పింది మన షర్మిలమ్మ. చెప్పు ఒకసారి. ఇప్పుడే లేచాము. టీలు తాగారా అన్నగారు? ఏం చేస్తున్నారు? చెప్పు అన్న చెప్పు. హాయ్, నేను పొద్దున్నే 4 o'clock స్నానం చేసిన ఫ్రెండ్స్. ఈ అన్న అయితే పూజ చేయడానికి రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, లింగం కాడ. ఏం లింగమో చెప్పు, నాకైతే తెలియదు. అగో ఎన్నిసార్లు నడిచినా? ఎన్నిసార్లు సేవ చేసినావు? ఆ సేవలో నీకేమేమి అనుభవాలు కలిగినాయి? ఇగో రెడ్డి సాబ్ అయితే 8th డే రోజు స్టార్టింగ్ కొంచెం స్లో అయిండు. చూడండి ఈ బ్రదర్స్ అందరూ ఇక టీ తాగడానికి రెడీ అవుతుండ్రు. మాస్టర్జీ చెప్పండి. 8th డే రోజు మాస్టర్జీ అయితే జర స్లో అయిండు. ఎందుకంటే ఇంకా యాత్ర కథమైంది. బిస్తలు తీసుకొని పోతున్నాం. ఈ రోజుకు లాస్ట్ దర్శనం చేసుకొని ఇంటికి పోవాలి. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా టీ అయితే ఈ విధంగా కాశారు. ఇక టీ అయితే మేము ఇప్పుడు తాగిస్తున్నాం. చూడండి, ఇది వచ్చేసి మా టీ చేసి ఇంట్లో పోస్తారు. ఒక్కొక్కరం తీసుకొని తాగిస్తారు. చాయ్ అయితే రెడీ అవుతుంది. చూడండి ఇగో స్టవ్ పైన. ఈ మా వంట మాస్టర్ అన్నమాట. ప్రతి ఇయర్ మాకు ఇట్లా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్నీ చేసి ఇట్లా పెడుతుంటారు. ఎప్పటికప్పుడు వేడివేడిగా రెడీగా. థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక వీళ్ళైతే వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు. నేనైతే చాయ్ తాగుతున్నాను. ఏమైతే రెడీ అయింది, వెయిటింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక మేము వెళ్ళిపోవడానికి. చాయ్ తాగినరా ఫ్రెండ్స్? తాగండి ఫ్రెండ్స్. చాయ్ అయితే చాలా బాగుంది, రెడీ అయింది. గెట్ రెడీగా ఉండండి ఫ్రెండ్స్ అందరు. మరి ఈ రోజుతో 8th డే ముగుస్తుంది. రాజమాత చాయ్ తాగినరా? తాగలేరా చాయ్? తాగండి రాజమాత. చాయ్ అయితే చాలా బాగుంది. 8th డే అయితే స్టార్ట్ అయింది. ఇక ఎండ్ అవుతుంది మధ్యాహ్నం వరకు. ఈ మా పాలయాత్ర బృందం అందరూ గెట్ రెడీగా ఉండరు. ఒక 10 minutesలో ఇంకా చెప్పండి. హాయ్ ఫ్రెండ్, ఈరోజు పాదయాత్ర ముగించడం జరుగుతుంది. ఈరోజు శ్రీశైలం పాదయాత్ర అందరం మంచిగా నడవడం జరిగింది. మంచిగా ఈరోజు
ఉండాలని మంచిగా సుఖశాంతి ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులందరికీ 150 మంది మంచిగా పాదయాత్ర నడవడం జరిగింది. వాళ్ళు సుఖశాంతుల వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ధన్యవాదములు. శ్రీశైలం ముట్టడం జరుగుతుంది. ఈ అన్న ఇచ్చిన సందేశానికి వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. మాధవ మేడం గారు మాకు ఎనర్జీ డ్రింక్ ఇచ్చింది. అది ఏందో నాకైతే పేరు తెలియదు. ఆమె ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పు. దిస్ ఈజ్ ఎనర్జీ డ్రింక్ అండి. ఇది 24 హైడ్రేట్ అని చెప్పేసి హర్బల్ లైఫ్ ఇది ఎనర్జీ వస్తుంది, మనం ఎనర్జెటిక్గా ఉంటాము. ఇంకొకటి మనం వాటర్ తాగలేము కాబట్టి ఇది వేసుకొని తాగితే వాటర్ క్వాంటిటీకి సరిపోతుంది కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటాము, చాలా చక్కగా నడుస్తాం కాబట్టి నేను ఇది ఇచ్చాను. థ్యాంక్ యూ. ఇది ఇంకొకటి ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్. ఇది కూడా ఇది రెండు కలుపుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ని కూడా మనకు మోషన్ ఫ్రీ అవుతుంది, కొలెస్ట్రాల్ని కూడా బీట్ చేస్తుంది. ఇది బాడీకి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. క్యాటరింగ్ ఆర్డర్స్ చేస్తాడు. ఈయన పేరు వచ్చేసి రమేష్, వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి అనిత. వీళ్ళిద్దరు తాండూరులోనే ఇంద్రనాలులో ఉంటారు. నాకు తెలిసింది అయితే ఇదే సందేశము. ఇప్పుడైతే చాయ్ బిస్కెట్ తింటున్నారు. చెప్పండి. ఆ బిస్కెట్ తినుకుంటే చెప్పు ఎంత తిందు. గాయత్రి మాత దేవాలయం బోర్డు అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. కొంచెం చీకటి ఉంది ఫ్రెండ్స్, కనిపిస్తలేదు, అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇది గాయత్రి మాత దేవాలయము. మనం వస్తుంటేనే ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. లోపల అయితే చూపించాను, బయట కూడా చూపిస్తున్నాను. ఈరోజుతోటి ఈ వీడియో అయితే ముగిసింది. ఇది 7th రోజు స్టార్ట్ అయ్యి 8th రోజు మార్నింగ్ అయితే ముగిసింది ఫ్రెండ్స్. ఇక మా పాదయాత్ర బృందం అయితే ఈ విధంగా రెడీ అవుతుంది, ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే ఛాయలు తాగాము. ఇక గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.